కొట్టు, ఇంకా కొట్టు, బాగా కొట్టు, శతక్ కొట్టు. ఇవి ఒకప్పుడు సినిమాల్లో విలన్తో హీరో ఫైట్ చేసేటప్పుడు థియేటర్లో ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్. ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే హీరోయిజానికి తగ్గ రేంజ్లో విలనిజం కూడా పండితేనే అలాంటి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి సినిమాల్లో అంతా హీరోయిజమే కానీ విలనిజం ఎక్కడుంది చెప్పండి. విలన్లతో కూడా కామెడీ చేస్తున్న రోజులు ఇవి. కానీ ఒకప్పుడు అలా కాదు. ఇంకా చెప్పాలంటే రామిరెడ్డి గారి టైంలో సినిమాలు ఇలా ఉండేవే కాదు. ఇంతకీ రామిరెడ్డి ఎవరంటారా? తెలుగు సినిమాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న వాళ్లకు ఈయన ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అంకుశం సినిమాలో విలన్ అని చెప్పినా, అమ్మోరు సినిమాలో చేతపడులు గట్రా చేసేవాడు అన్నా ఈజీగా గుర్తుపట్టేస్తారు. చిరంజీవి నుంచి బాలయ్య వరకు, రాజశేఖర్ నుంచి విజయశాంతి వరకు అందరి సినిమాల్లోనూ విలన్గా నటించి విలనిజానికే కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయారు రామిరెడ్డి. వాస్తవానికి రామిరెడ్డి సినిమాల కోసం ప్రత్యేకంగా ఏమీ ట్రై చేయలేదు. సినిమాలో ఛాన్స్లే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అంకుశం సినిమాతో మొదలైన ఆయన కెరీర్ ఓపిక ఉన్నంత వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కానీ చివరి రోజుల్లో మాత్రం ఆయన నానా కష్టాలు పడ్డారు. హీరో రాజశేఖర్ కనుక లేకపోయి ఉంటే ఇంకొన్నేళ్లు ముందే చనిపోయేవారే అని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆయనకు చివరి రోజుల్లో ఏమైంది, ఎలా చనిపోయారు, ఆయన సినీ కెరీర్ ఎలా సాగింది వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎత్తుగా ఉంటారు, లావుగా కూడా ఉంటారు. బట్టతల గడ్డంతో గంభీరంగా కనిపించే రామిరెడ్డి వెండి తెరపై నటనతో భయపెట్టినా నిజ జీవితంలో మాత్రం మృదు స్వభావి. నవ్వులో పసితనం, మాటల్లో మొహమాటం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే గుణం. ఇటువంటి వ్యక్తి కరుడుగట్టిన విలన్లాగా ఎలా నటిస్తున్నాడా అనిపిస్తుంది తెరపై ఆయన వేర విహారం చూస్తున్నప్పుడు. చేసే పాత్రల ప్రభావం నటుడి మీద ఉండదు అనడానికి ఓ మంచి నిదర్శనం రామిరెడ్డి. అందులోనూ నటన రంగానికి దూరంగా ఉంటూ వ్యాపారం చేసుకునే వ్యక్తి, అది ఉద్యోగం చేసుకునే వ్యక్తి అనుకోకుండా నటుడు అవటం, ఎంతోమంది అభిమానులు పొందటం రామిరెడ్డి జీవితంలోనే నిజంగా అరుదైన సంఘటనే. 1959 సంవత్సరం జనవరి 1వ తారీఖున రామిరెడ్డి గారు జన్మించారు. ఆయన అసలు పేరు గంగసాని రామిరెడ్డి. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో, ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి తాలూకా తలుపుల మండలం ఓబలరెడ్డిపల్లి గ్రామం ఆయన స్వగ్రామం. వాస్తవానికి తన కెరీర్ ప్రారంభంలో రామిరెడ్డి గారేమీ సినిమాల వైపు మొగ్గు చూపలేదు. ఆయన నిజానికి నికాసైన జర్నలిస్టు కావాలనుకున్నాడు. అందుకే ఉస్మానియాలోని, అంటే హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేయడం ప్రారంభించారు. అందులో ఆయన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా తీసుకునేవారు. అలా ఆయన జీవితం కొనసాగింది. అయితే కాలం ఎప్పుడు ఎవరి జీవితాన్ని టర్న్ చేస్తుందో, ఎలా టర్న్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటిదాకా ముఖం తెలియని వ్యక్తులు కూడా సడన్గా ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. రామిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఒకే ఒక ఇంటర్వ్యూ ఆయన జీవితాన్ని మార్చేసింది. సినీ జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజుల్లోనే ఓసారి ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్ళారు. ఆ సమయంలో రామిరెడ్డి టాలెంట్ను చూసిన ఆయన మంత్రముగ్ధుడయ్యారు. రామిరెడ్డిలో సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించి తన రాబోయే చిత్రంలో రామిరెడ్డికి విలన్ పాత్రను ఇవ్వాలి అనుకున్నాడు. అదే విషయాన్ని రామిరెడ్డితో చెప్తే, జోక్ చేయకండి సార్, నేనేంటి సినిమాలో నటించడం ఏమిటంటూ రామిరెడ్డి నవ్వుకుంటుంటే, కాదయ్య బాబు నిజమే చెప్తున్నానంటూ అప్పటికప్పుడు రెమ్యునరేషన్ కూడా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. రామిరెడ్డి అవాక్కయ్యేలా చేశారు. చివరకు రామిరెడ్డి గారు కూడా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశారు. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమానే 1999లో వచ్చిన అంకుశం. రాజశేఖర్ హీరో, రామిరెడ్డి విలన్. అటు రాజశేఖర్ కెరీర్ను, ఇటు రామిరెడ్డి కెరీర్ను టర్న్ చేసిన సినిమా అది. ఆ సినిమా వల్ల ఆయనకు ఖ్యాతి వచ్చిందో, లేక ఆయన వల్ల ఆ సినిమాకి స్టార్డమ్ వచ్చిందో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన అంకుశం రామిరెడ్డి అయిపోయారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇదే రాజశేఖర్ నటించిన అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. రాజశేఖర్కు బదులుగా హీరోగా చిరంజీవి నటించారు. కానీ విలన్గా రామిరెడ్డికి బదులుగా ఎవరిని తీసుకోవాలో అర్థం కాలేదు. రామిరెడ్డిని రీప్లేస్ చేయగల విలన్ ఎవరూ లభించలేదు. అందుకే మళ్ళీ ఆ సినిమాలోనూ రామిరెడ్డి విలన్గా నటించారు. హిందీలో తీసిన ప్రతిబంధ్ సూపర్ హిట్ అయింది. కానీ ఆ సినిమాలో చిరంజీవి కంటే రామిరెడ్డి నటనకే బాలీవుడ్ ఫిదా అయింది. దీంతో ఆయనకు అక్కడ భారీగానే అవకాశాలు వచ్చాయి. చిరంజీవి గారు మాత్రం బాలీవుడ్లో అవకాశాలను, అదృష్టాన్ని పరీక్షించడం ఆపేసి తెలుగుకి పరిమితం అయ్యారు. తెలుగునాట మెగాస్టార్ అయిపోయారు. అంకుశం సినిమాలో హైలైట్ సీన్ ఏదయ్యా అంటే, అందరూ చెప్పుకునే సీన్ విలన్ రామిరెడ్డిని పోలీస్ అధికారి అయిన రాజశేఖర్ కొట్టుకుంటూ తీసుకురావటం. ఈ సీన్ వల్లే సినిమాకు మరింత హైప్ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సినిమాలో నిజంగానే రామిరెడ్డిని రాజశేఖర్ కొట్టారు. అవును, అందరూ అది సినిమా షూటింగే అనుకున్నారు. కానీ రియల్గా మాత్రం జరిగింది వేరు. ఆ సినిమా సమయంలో ఏం జరిగింది అన్నది గతంలో రాజశేఖర్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రామిరెడ్డి గారు సున్నిత మనస్కులు. ఎవరైనా ఏమైనా మాట అంటే పడేవారే కాదు. అయితే
అంకుశం సినిమాలో ఓ సీన్ ఉంటుంది. చార్మినార్ వద్ద కొట్టుకుంటూ తీసుకెళ్లే సీన్ ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కానీ షూట్లో భాగంగా ఆయన చేయాలి. షూట్లో భాగంగా నేను ఆయన కొట్టినట్టు నటిస్తున్నా. ఆయన మాత్రం అస్సలు కదలట్లేదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారేమోనని దెబ్బ తగలనట్టుగా ఉండిపోయారు. దీంతో దర్శకుడు కోటి రామకృష్ణ వచ్చి ఆయన్ను నిజంగానే కొట్టమని నాకు చెప్పారు. కొడితే కానీ నటించడేమోనని నిజంగానే కొట్టేశాం. అప్పుడు కదిలారు. ఆయనకు ఆ సీన్ అస్సలు చేయడం ఇష్టం లేకున్నా ఆ సినిమాకే ఆ సీన్ హైలైట్గా నిలిచింది. రామిరెడ్డి అనుకుంటే అప్పటికప్పుడు షూటింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సినిమా షూటింగ్ అని చెప్పి నిజంగానే కొడుతున్నారంటని గొడవ పెట్టుకోవచ్చు. కానీ రామిరెడ్డి అలా చేయలేదు. సినిమా కోసం ప్రాణం పెట్టారు. సీన్ బాగా రావాలంటే అందులో రియాలిటీ కనిపించాలని, అందుకే డమ్మిగా కొడుతుంటే కదలలేదంటూ ఆ తర్వాత రామిరెడ్డి చెప్పడంతో మేమంతా అవాక్కయ్యామంటూ అప్పటి విషయాల్ని రాజశేఖర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతలా ప్రాణం పెట్టారు కాబట్టే రామిరెడ్డికి తొలి సినిమాకే నంది అవార్డు దక్కింది. తొలి సినిమాకే నంది అవార్డు తెచ్చుకోవడంతో పాటు మరో 9 అవార్డులు కూడా పొందడం అరుదైన విషయమే. తను నటుడిగా మారడానికి, పేరు తెచ్చుకోవడానికి కారకుడైన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోరి రామకృష్ణ ప్రస్తావించినప్పుడల్లా వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని వెల్లడించేవారు. పాత్రలు మారిన ప్రతి సినిమాలోనూ రామిరెడ్డి గెటప్ ఎప్పుడూ ఒకటే. విలనీకి కొత్త నిర్వచనం చెప్పిన రామిరెడ్డి నా సక్సెస్కు బట్టతల, గడ్డం కారణం అని నవ్వుతూ అనేవారు. విగ్గు లేకుండా ఇన్ని సినిమాల్లో నటించిన ఘనత బహుశా ప్రపంచంలో రామిరెడ్డిదేనేమో. స్పాట్ పెడతానంటూ అంకుశం చిత్రంలో నటుడైన రామిరెడ్డి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపుగా 250 చిత్రాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పాట్ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మోరు, అంకుశం వంటి చిత్రాల్లోని పాత్రలు ఆయన తప్ప వేరొకరు చేసినా అంత నప్పవేమో అనే స్థాయిలో ఆయన నటన ఉండేది. అందుకేనేమో అంకుశం తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి రీమేక్ అయినప్పుడు హీరోయిన్లు మారారు కానీ విలన్ని మాత్రం మార్చకుండా రామిరెడ్డినే తీసుకున్నారు. అలా ఒక్క పాత్రతోనే అన్ని భాషల్లోనూ పాపులర్ అవడం ఆయన విషయంలోనే జరిగింది. అంకుశం తర్వాత అమ్మోరు, గాయం, ఒసే రావులమ్మ చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. అలాగే పెద్దరెక్కల సినిమాలో కూడా ఆయనది గుర్తుండిపోయే విషయమే. అంకుశం హిందీ రీమేక్ ప్రతిబంధంలో నడిచిన రామిరెడ్డికి మరింత గుర్తింపు రావడంతో రాజ్ కుమార్, రజనీకాంత్, వినోద్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో నటించే అవకాశం ఆయనకు దక్కింది. హిందీలో బిజీ కావడంతో ఒక దశలో తెలుగు సినిమాలకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి మెల్లిగా హిందీ సినిమాలు తగ్గించుకుని తెలుగుకి పరిమితమయ్యారు రామిరెడ్డి. అనుకోకుండా నటుడైనా కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత అన్ని భాషల్లోనూ కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనే కాంక్షతో దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ భాషల్లో కూడా నటించారు. కేవలం సీరియస్ విషయాలే కాదు, అనుకోకుండా ఒకరోజు మిస్టర్ మాయగాడు తదితర చిత్రాల్లో కామెడీ విషయాలు కూడా రామిరెడ్డి వేశారు. మంచి కథ దొరికితే దర్శకుడిగా మారాలనే కోరిక ఆయనకు ఉండేది. అయితే అది తీరకుండానే ఆయన కన్ను మూశారు. వాస్తవానికి రామిరెడ్డి గారు స్టార్ విలన్, కానీ ఆయన విలన్గా నటించి ఎన్నో సినిమాలు చేసినా డబ్బులు మాత్రం మిగిల్చుకోలేదు. చివరి రోజుల్లో ఆయన వైద్య ఖర్చులను కూడా ఓ స్టార్ హీరోయే భరించాల్సి వచ్చింది. నిజానికి తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని, సినిమాల్లో నటించాలని రామిరెడ్డి ఆకాంక్షించారు. కానీ దురదృష్టవశాత్తు 2010వ సంవత్సరం నుంచి రామిరెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించి అసలు నిజాన్ని రామిరెడ్డికి తెలియజేశారు. క్యాన్సర్ ప్రభావం మూత్రపిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయ్యాడు. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అతని చివరి రోజుల్లో అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ధైర్యంగా తన సంకల్ప శక్తితోనే క్యాన్సర్తో పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఏడాది పాటు ఆయన కిమ్స్లో చికిత్స తీసుకున్నారు. ఆయన అనారోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్న రాజశేఖర్ చివరి రోజుల్లో ఆయన ఆసుపత్రి వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటిని కూడా భరించారు. క్యాన్సర్కు చికిత్స తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు కూడా. ఆయన త్వరలోనే కోలుకుంటారులే అని అంతా ఆశించారు. కానీ కొన్నాళ్ళకే మళ్ళీ గుండెపోటు రూపంలో ఆయన్ను మృత్యువు ఎంటాడింది. 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో సడన్గా ఆయనకు గుండెపోటు వచ్చింది. నిజానికి ఆయనకు గతంలోనే ఓసారి గుండెపోటు వచ్చినా కోలుకున్నారు. అయితే అసలే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రెండోసారి గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఆయన్ను మళ్లీ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కిమ్స్లో చేర్చారు. రామిరెడ్డికి అధిక రక్తపోటు రావడంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా తీవ్రతరం అయ్యాయి. చివరకు పరిస్థితి విషమించడంతో 2011 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున ఆయన మరణించారు. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే కొద్ది రోజుల్లో చనిపోతున్నామని డాక్టర్ల నుంచి ఆయనకు ముందే సమాచారం అందింది. దాంతో ఆయన మరింత కుంగిపోయారు. ఒకవైపు భార్య, మరోవైపు పిల్లలు ఏమైపోతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ కూడా చెప్తుంటారు. అతనికి భార్యతో పాటు 3 కుమారులు, ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామిరెడ్డి అనే పేరుతో ఒక స్వీట్ షాప్ను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని సమాచారం. ఇదండి రామిరెడ్డి గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.